భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అతి కీలకమైంది. కానీ ఆ గ్రామంలో నాయకులు ఓట్లు అడిగే ముందు తమకు మాట ఇవ్వండి, ఓట్లు అడగండి అంటూ ఏకంగా గ్రామంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావురపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే పార్లమెంటరీ అసెంబ్లీ ఎన్నికలో నాయకులు కేవలం ఓట్లు అడుగుతున్నారే తప్ప తమ గ్రామంలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రస్తుతం జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లలో నిలబడే అభ్యర్థులు, స్థానిక ఎమ్మెల్యేలు తమకు మాట ఇచ్చి ఓట్లు అడగాలంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కేవలం కామారెడ్డి జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామంలో ఇప్పటి వరకు రోడ్లు, మంచినీటి వసతి, డ్రైనేజీ, లో వోల్టేజ్ కరెంటు సమస్య, వివిధ సమస్యలతో గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ గ్రామాన్ని ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నాయకులు దత్తత తీసుకుని మాట ఇచ్చిన తర్వాత ఓట్లు అడగండి అంటూ వేడుకుంటున్నారు. మా గ్రామం జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి మాత్రము 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. కామారెడ్డి జిల్లాలోనే సుప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ లక్ష్మీస్వామి గుడి మా ఊరికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి మాత్రం ఎలాంటి నోచుకోలేదు. దీనికి నిరసన ఏంటంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో మా గ్రామము కామారెడ్డి జిల్లాలోనే 520 గ్రామాలు ఉన్న గ్రామంలో మా గ్రామం చివరి స్థానం నెలకొంది. అయితే గ్రామం ఏర్పడి 30 సంవత్సరాలు కావస్తున్నా కానీ తండాలలో జరిగిన అభివృద్ధి కూడా మా గ్రామంలో జరగలేదు. ఎందుకు అంటే కొన్ని రకాలుగా మన రాజకీయ నాయకుల వల్లనే కావచ్చు. అయితే ఎలక్షన్లు వచ్చినప్పుడే మా గ్రామం గుర్తుకొస్తుంది, దాని తర్వాత ఎవరికీ గుర్తురాదు. ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ విన్నపం ఏంటంటే మా గ్రామాన్ని ఎలక్షన్ల పరంగా వాడుకోవడం కాకుండా గెలిచిన తర్వాత మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరుతున్నాము. ఇందులో